అనియా నేను ఈ షాప్లోనే చూసా బట్టలు చాలా బాగుంటాయి. బాబు మా తమ్ముడికి నచ్చిన బట్టలు చూపించండి అమ్మా. సరే సార్. చరణు బాబుకు మంచి బట్టలు చూపించు. అన్నా ఎలాగో మీ అన్నయ్య షాప్ లో లేడు, పాత స్టాక్ ఎప్పటి నుంచి లోపల పడి ఉంది. వాడు చూస్తే గుడ్డోల్లా ఉన్నాడు. రే అలా చేయడం తప్పేమోరా. అన్నా తప్పు అనుకుంటే నువ్వు కూడా రేపు మా సొంతంగా వ్యాపారం పెట్టాలి. ఇవన్నీ ఆలోచించుకున్నావు అనుకో నువ్వు జీవితంలో బాగుపడలేవు. సర్లేరా. సార్ మీరు నుంచోడానికి కుర్చీలో కూర్చోండి. తమ్ముడు ఈ షర్ట్ లో నువ్వు హీరోలా ఉంటావు. ఆ, ఆ. అరే బిల్లు కట్టమంటే కట్టలేదంట ఏంటి? పనిలో పడి మర్చిపోయినన్నా, ఇప్పుడు వెళ్ళి కట్టేస్తాను. సర్లే సార్, మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఎవరమ్మా మీరు? సార్ మొన్న రోడ్డు పక్కన ఫుడ్ పంచుతుంటే మీకు హెల్ప్ చేశాను కదా. బాబు నువ్వా? ఏంటమ్మా ఎక్కడున్నావు? ఈ షాప్ మందే సార్. ఎవరన్నా అయినా ఎవరంటావేంట్రా, ఆయనకి చూపు లేకపోయినా ఎంతో మందికి సాయం చేసేవాడు. అయ్యో సార్ అంత మంచోరా, అతను లోపల అడ్డం పెట్టుకుని అతను మోసం చేద్దాం అనుకున్నాం. మమ్మల్ని క్షమించండి సార్. పర్వాలేదులమ్మా, నాకు చూపు కనపడకపోయినా చిన్నగా మాట్లాడినా వినపడిద్ది. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావుగా.